నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల కన్వెన్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడికూడ మండలంలో గ్రామాలు మరియు పరకాల పట్టణానికి 5,000 కుట్టు మిషన్లు పంపిణీ. బాలింత తల్లులకు కేసీఆర్ కిట్ పంపిణీ చేసిన మాజీ మున్సిపల్ శాఖ ఐటీ మంత్రివర్యులు కేటీఆర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, బండ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, సుదర్శన్ రెడ్డి, నాగర్ల వెంకన్న, గండ్రజ్యోతి, గండ్ర వెంకటరమణారెడ్డి, సత్యవతి రాథోడ్, వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, అదేవిధంగా కేటీఆర్ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలతో సత్కరించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దయచేసి వాళ్ళ చిన్న పిల్లలను డిస్టర్బ్ చేయకండి. వివిధ మండలాల నుంచి చేసిన తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున మాజీ శాసనసభ్యులు అన్న గండ్ర వెంకటరమణారెడ్డి గారు, గౌరవనీయులు హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రభుత్వ మాజీ చీఫ్ మాజీ స్థానకాలం తర్వాత పథకాలు రావడం, మీ అందరినీ కలుసుకోవడం, అది కూడా నేను అనుకున్న గారు, రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ మాజీ అధ్యక్షులు నాగుల వెంకన్న గారు, గౌరవ వరంగల్ మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి గారు, భూపాలపై కూడా కార్యకర్తల సమావేశం ఉంది, మొగులపల్లి కూడా పోవాలి, అక్కడ కూడా ప్రోగ్రాం ఉంది అని అంగీకరిస్తామని చెప్తాను. చూస్తుంటే కూడా ఇక్కడ ధర్మాన్ని ఇట్టలేడు, మధ్య మైక్లో మాట్లాడి చాలా కాలమైనట్టుంది. అందుకే అర్ధగంట మాట్లాడతా 40 నిమిషాలు మాట్లాడాడు. వాస్తవం అన్ని విషయాలు చెప్పి ప్రతిపక్షాలు ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ప్రజా జీవితంలో మనకు ఆత్మసంతృప్తిని ఇచ్చే కార్యక్రమాలు, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు, అదేవిధంగా భవిష్యత్తులో మీరు మరింత మన కేటీఆర్ గారు, ఎందుకనంటే ఆ రోజు కాకతీయ టెక్స్టైల్ పార్క్ కి ఇక్కడ ఇంటెక్స్ కంపెనీ కానీ, ఎంగోన్ కంపెనీ కానీ, ఇతర కంపెనీలు తీసుకురావడానికి కొరియా కానీ, చైనా కానీ, ఇతర దేశాల మీద తిరిగి మన వరంగల్ పట్టణంలో మన బిడ్డ ఇక్కడ నిరుద్యోగులకి, ముఖ్యంగా మహిళలకి లక్షలాదిగా ఉపాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ ఎన్ని గంటలు కష్టపడి ఎన్నో రోజులు శ్రమించి కుటుంబాన్ని కూడా వదిలే ఆ కంపెనీలను కూడా తీసుకురావడానికి ఎనలేని కృషి చేసినప్పుడు మేము కేటీఆర్ గారి దగ్గర నుండి చూసినాం. కాబట్టి మేము వరంగల్ పట్టణంలో అన్న మీరు తీసుకొచ్చే కంపెనీలో మా ఆడపడుచులకి ఖచ్చితంగా మరి అక్కడ ఉన్నటువంటి వర్గాల కాన్సెప్ట్ సంబంధించిన నిరుద్యోగులకి ఇక్కడ ఉపాధి అవకాశం కల్పించే విధంగా చూడాలి అంటే కేటీఆర్ గారు ఇచ్చిన ఆలోచన ప్రకారం మీరు టెక్నికల్ గా నైపుణ్యంగా ఆ లోపు కంపెనీలు వచ్చే లోపు తయారు చేస్తామి అంటే మీరు పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా కేటీఆర్ గారి సహకారం తీసుకొని, చాలా మంది కంపెనీల యొక్క సహకారం, సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని కేటీఆర్ గారు చెప్పిన డైరెక్షన్ లో మీ అందరికి కూడా కుట్టు మిషన్లు నేర్పించినట్టు మీ అందరికి కూడా తెలుసు. ఏదో 4 రోజుల కోసమో 3 రోజుల కోసమో నేర్పించింది కాదు. మీకు 45 రోజులు రోజు టీచర్లు ఉండి మీ అందరికి కూడా మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసి మీ పిల్లలతో వచ్చి అక్కడ ఆహ్లాదకరంగా ఉండి మిమ్మల్ని గట్టిపుణ్యంగా అంటే మీ యొక్క గ్రూపుగా తయారై మీరు ఒక కుటుంబ సభ్యులుగా తయారయ్యే విధంగా ఆ టీచర్లు మిమ్మల్ని రూపుదిద్దిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మీరందరూ కొత్త మిషన్ నేర్చుకోవడంతో పాటు మీరు కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లన్న విషయం, అదేవిధంగా ఏ కష్టం వచ్చినా మేము మహిళలమని మగవారి కంటే మేమేమి తక్కువ కాదు, మేము కూడా ఈ సమాజంలో మీతో పాటు పోటీ పడి చేసామన్న కృషి విధంగా ఆ టీచర్లందరూ కూడా మీరు చేయడం, మీ వీడియోలని కూడా మేము చూడడం జరిగింది, కేటీఆర్ గారు చూపించడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ మాట ఇచ్చిన ప్రకారంగా మాకు ఎలక్షన్ల ముందు మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చినాం. ఎలక్షన్లు అయిపోయి ఓడిపోయినాక కూడా మేము మాట ఇచ్చినాం. మాట పరంగా మీకు అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చినాం. ఎందుకు మాట ఇచ్చినాం? కేటీఆర్ గారు ఒక్క మాట చెప్తే ఆ మాట ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకున్నా ఎన్ని కష్టాలైనా చేసి చూపించేవారు కేసీఆర్